హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనండి హ్యామిని. నేనైతే బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటున్నానండి. ఈరోజు చిన్న వీడియో ఏంటంటే, నేను జనవరి 3ని స్ట్రాబెర్రీ మొక్క తీసుకొచ్చాను కదా. ఇదిగో ఈ ప్లాంటు ఇప్పుడు ఇంత అయిందండి. చిన్నగా ఉండేది, ఇది ఇప్పటికి ఇలా ఇంత పొడవైంది. ఈ ట్రీ రావడానికి 3 months పెట్టిందంట. ఇది ఫ్రూట్లో ఉండే చిన్న చిన్న విత్తనాలు ఉంటాయి, వాటి ద్వారా ఈ ప్లాంట్ వస్తుంది. ఇది చాలా బాగా వచ్చింది కదా. స్ట్రాబెర్రీకి ఫస్ట్ వచ్చినప్పుడు 2 పువ్వులు ఉండేవి. ఇప్పుడు చెట్టు నిండా, ఈ మొక్క నిండా పువ్వులు ఉన్నాయండి. చిన్న మొగ్గలా వస్తుంది. ఇదిగో చూసారా ఈ మొగ్గని ఇట్లాగా పెద్దదయ్యి ఇగో ఈ ప్లాంట్కి ఇలా పువ్వు వస్తుంది. ఈ పువ్వు వచ్చిన తర్వాత నెమ్మదిగా ఈ తెల్ల రెక్కలన్నీ, ఈ పువ్వుకు ఉన్న తెల్లవన్నీ రాలిపోతాయి. లోపల పుప్పుడు ఉంది కదా, పుప్పుడు మధ్యలోని మొగ్గలా ఉంటుంది. చూస్తున్నారా? ఈ పువ్వుకి రెక్కలు రాలిపోతాయి. ఇట్లాగా మొత్తం రెక్కలన్నీ రాలిపోతాయి. రాలిపోయాక ఇగో ఈ మొగ్గ లోపల ఉన్న చూడు మొగ్గలాగా, అది స్ట్రాబెర్రీ అవుతుంది. ఇదిగో పెరుగుతూ ఉంటుందండి. ఇది చూసారా? ఇది రావటానికి ఈ రోజుకి 15 days అయింది. ఈ ప్లాంట్ పువ్వు వచ్చి పువ్వు రాలిపోయి ఇలాగా చూసారా, ఇదే ఈ ఫ్రూట్ అవుతుంది అనమాట. స్ట్రాబెర్రీ ఫ్రూట్ అవుతుంది. దీనికైతే వాటర్ ఎక్కువ వేయట్లేదండి, గ్లాస్ వాటర్ వేస్తున్నాను. దీనికి 3 తీసుకొచ్చారు. ఇది స్ట్రాబెర్రీకి ఇలాగా ఫ్రూట్ వస్తుంది. మధ్యలోని ఈ పువ్వు రెక్కలు రాలిపోయాక మధ్యలోని పుప్పుడు మధ్యలో చిన్న కాయలా ఉంటుంది. 3 months అయిందంటే ఈ ప్లాంట్ వేసి. చూసారా, ఈ ప్లాంట్ నిండా పువ్వులు అయితే ఉన్నాయి. వచ్చినప్పుడు 2 పువ్వులు ఉండేవండి. ఇప్పుడు మధ్యలోని చిన్న చిన్న కాయలు కూడా వచ్చినాయి. దీనికి అంటే ఎక్కువగా తగలకూడదు అన్నారు. ఇది ఇంట్లోనే పెట్టాను నేను. ఓకే ఫ్రెండ్స్, ఇది వచ్చి 15 days అయిందండి మా ఇంటికి వచ్చి స్ట్రాబెర్రీ ప్లాంట్. ఓకే ఫ్రెండ్స్.